సి గైస్ బేసిక్గా మనకి అసెట్ సంబంధించి ఓకే సో అసెట్ అక్విజిషన్ S4 HANA అసెట్ అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గురించి డిస్కస్ చేసాం. అలాగే MM ఫ్లో. సో MM ఫ్లో ద్వారా ఒక పర్చేజ్ ఆర్డర్ ద్వారా అసెట్ని అక్విజిషన్ ఎలా చేయటం, అలాగే F-90 ద్వారా అసెట్ని ఎలా ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నేర్చుకున్నాం. తర్వాత S4 HANAలో రిటైర్మెంట్, సో అసెట్ సంబంధించిన రిటైర్మెంట్ ఎలా చేస్తారు, అలాగే మనకి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో అండ్ నిన్నటి సెషన్లో ఒక ఇంపార్టెంట్ సినారియో డిస్కస్ చేసాం. ఓకే, సో మనకి సో అసెట్ వాల్యూస్ని డిప్రిసియేషన్ నల్లిఫై ఎలా చేయాలి, సో దానికి సంబంధించి సో 2 పార్ట్స్ కింద వీడియోని లాస్ట్లో మళ్ళీ చెప్పాను. వీడియోని నీట్గా ఆ వీడియోలో చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు మనం సో అసెట్ ట్రాన్స్ఫర్ సంబంధించి అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, ఒక అసెట్ నుంచి ఇంకో అసెట్కి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు. ఓకే, సో అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే జస్ట్ ఒక టీ కోడ్ వేసుకుంటే అయిపోతుంది. బట్ ఈసీసీలో అయితే ఎర్రర్స్ ఏమి రావు. ఓకే, ఈసీసీలో చాలా సింపుల్గా అసెట్ అకౌంటింగ్ నేర్చుకోవచ్చు. బట్ SAP S4 HANAలో సో కొన్ని మనకి టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయి. కొన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్ సంబంధించి, సో లేకపోతే మనకి లెడ్జర్ సంబంధించి, ఓకే, సో అలాగే కొన్ని పీరియడ్ సంబంధించి, సో ఇలా ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి S4 HANA అసెట్ అకౌంటింగ్లో, ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకొని రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే అవన్నీ చెప్పాలి. ఓకే, ఎర్రర్స్ S4 HANAలో ఏమొచ్చినాయి అనేది మొత్తం లిస్ట్ గ్యాదర్ చేసుకొని క్లాస్లో ఈ మొత్తం ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి ఆ ఎర్రర్స్ అన్ని లిస్ట్ గ్యాదర్ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. S4 HANAలో వచ్చే ఎర్రర్స్ ఈసీసీలో రావు. ఓకే, సో ఈసీసీలో మ్యాక్సిమం ఎర్రర్స్ అంత ఎక్కువ రావు. ఓకే, బట్ SAP S4 HANAలో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి చేసేటప్పుడు. ఎందుకంటే అదంతా కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, లెడ్జర్స్ అండ్ అదర్ ఏరియాస్తో లింక్ అయి ఉంటాయి. సో కాబట్టి మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్స్ వస్తేనే మనం డ్యూటీ, ఎర్రర్స్ రాకపోతే మన డ్యూటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు అందరూ ఏంటి ఎర్రర్స్ వస్తున్నాయి కదా, సో టైం పడుతుంది కదా చేసేటప్పుడు, నాకు ఎందుకులే ఎర్రర్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఎండ్ రిజల్ట్ చూసుకుందాం ఇవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మంది మైండ్ సెట్లో ఉన్నదేమో. బట్ మీరు ఎర్రర్ రిసాల్వ్ చేయడానికే ఉన్నది. ఎంట్రీలు పోస్ట్ చేసుకోవడానికి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం, అక్విజిషన్ చేయడం అవన్నీ కూడా యూజర్స్ చేసుకుంటారు రియల్ టైంలో. ఓకే, మీ డ్యూటీనే ఎర్రర్ రిసాల్వ్ చేయడం. సో దానికి మనకి టైం SLA ఇచ్చారు అందుకే. సో P1, P2, P3, P4 SLA ఊరికే ఇవ్వలేదు. సో కాబట్టి ఎర్రర్ వచ్చినప్పుడు మీరే నాకు సొల్యూషన్ చెప్పాలి. సో ఎతికి గూగుల్లో, సార్ ఇది సొల్యూషన్ ఇలా గూగుల్లో నాకు దొరికిందని అట్లీస్ట్ గూగుల్ అన్న ట్రై చేసి చెప్పాలి ఎర్రర్ వచ్చినప్పుడు. సో అవేమి ట్రై చేయకుండా మీరు జస్ట్ లైక్ వాచ్ చేస్తూ ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఓకే, మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. కాన్ఫిగరేషన్ చేయటము, పోస్టింగ్ చేయటము, ఇవన్నీ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీ మైండ్ సెట్ ఉపయోగించి ఓకే దీనికి సొల్యూషన్ ఇది అని చెప్పి నాకే మీరు డైరెక్ట్ చేయాలి. ఓకే, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. సో అలా ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో అప్పుడు మీరు రియల్ టైంలోకి వెళ్తే సస్టైన్ అవుతారు. నేను చెప్పుకుంటే నాకు వస్తుంది, మీరు చేస్తే మీకు వస్తుంది. కాబట్టి మీరు ఎంతవరకు మీరు మైండ్ సెట్ని ఉపయోగిస్తారు అనేది కూడా మీరు చూసుకోండి. ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎర్రర్స్ వస్తే పారిపోతున్నారు కొంతమంది. సో నాకు ఎందుకులే ఫైనల్ రిజల్ట్ చూసుకుందాం అని చెప్పి కాదు. సో ఎర్రర్ అనేది S4 HANA 2022 వర్షన్ ఇది. ఓకే, అదే ఓల్డ్ వర్షన్లో చేసుకుంటే ఎర్రర్స్ రావు, సింపుల్గా అయిపోద్ది. ఈ పాటికి అసెట్ అకౌంట్ ఎప్పుడు అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ కోసం మీకు మళ్ళీ నేను చూపించాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ ఎర్రర్స్ అన్ని కూడా నోటిఫై చేసుకొని మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పుకుంటే మీకు జాబ్ వస్తుంది. ఓకే, అండ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు కేర్ఫుల్గా అలర్ట్గా ఉండి మీరే సొల్యూషన్ వెనకాల నుంచి గూగుల్లోనో వాటిలోనో ఎతికి నాకు చెప్తా ఉంటే ఓకే, సో ఆల్మోస్ట్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఎర్రర్ రిసొల్యూషన్ చేసే మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకుంటారు. అలా కాకుండా ఊరిని వాచ్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనకి ఒక నిమిషం అండి, ఇది వీళ్ళకి పంపించలేదు డాక్యుమెంట్. సో కాబట్టి ఎర్రర్ వచ్చినప్పుడు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎర్రర్ రాగానే ఇందులో చాలామంది ఆల్రెడీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు, కన్సల్టెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ పనిచేస్తున్న ఉన్నవారు. సో అట్లీస్ట్ మీ థాట్స్, మీ ప్రాసెస్, సో అవి కూడా షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
నా దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి. ఓకే, సో 2 అసెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఒకే కంపెనీ కోడ్ సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్ ఏంటి, ZL01. సో ఇందులో మనకి 2 అసెట్స్ ఉన్నాయండి. ఒక అసెట్ వచ్చేటప్పటికి బిల్డింగ్, ఒక అసెట్ వచ్చేటప్పటికి ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఇప్పుడు నేను బిల్డింగ్ సంబంధించి వాల్యూ చూసుకుంటే 1 లక్ష ఉంది ఇక్కడ. ఓకే, 1 లక్ష ఉంది. సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీలో ఒక 50,000 ఉంది అనుకుందాం వాల్యూ టోటల్గా. 50 లక్షలు ఉంది అనుకుందాం. బిల్డింగ్ ఇది ఒకటి 10 లక్షలు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ అమౌంట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? సో క్వశ్చన్ ఇది. కంపెనీ కోడ్ ZL01 ఉంది, 2 అసెట్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది. సో బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది AWL01లో, ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత ఉంది. సో ఇందులో నుంచి నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? చెప్పాలి, ఎవరు చెప్తారు? చేయొచ్చా చేయలేమా? చేయొచ్చా చేయలేమా? అసెట్ క్లాస్ ఇస్ డిఫరెంట్ కదా సార్, మేబీ చేయలేము. అది ఆ పాయింట్ చెప్పాలి, ఆ పాయింట్ కోసమే వెయిటింగ్. ఓకే, సో ఆ పాయింట్ కోసమే మనకి వెయిటింగ్ అన్నమాట. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అసెట్ క్లాస్, బిల్డింగ్ అసెట్ క్లాస్ వేరు. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాస్ వేరు. అసెట్ క్లాస్ రెండు వేరుగా ఉంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాం మనం? తెచ్చా మనకే ఉన్నా. సో అసెట్ క్లాసులు రెండు సేమ్ అయితేనే నువ్వు సో షేర్ చేయగలుగుతావు. ఇప్పుడు ఇది నేను సో ఆల్రెడీ మన దగ్గర అసెట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ లేకుండా ఒక 2 అసెట్లు క్రియేట్ చేస్తా. ఓకే, ఒకటి వెహికల్ అనే అసెట్ని క్రియేట్ చేస్తా, అందులోనే సో మళ్ళీ ఇంకో అసెట్ని క్రియేట్ చేస్తా. 2 అసెట్స్ క్రియేట్ చేస్తా. సో దానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తా. రెండిట్లకి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఓకే, సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇందులోని అసెట్ని ఇంకో దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో అది ట్రై చేద్దాం మనం ఈ సినారియో సిస్టంలో. సో ఫస్ట్ నేనేంటంటే AS01లోకి వెళ్ళి ఫ్రెష్గా ఒక అసెట్ని క్రియేట్ చేసిన. సో అసెట్ క్లాస్ మంది వెహికల్ అంటే A4000 అనుకుంటా, అవునా? సో ఫర్నిచర్ A4000, వెహికల్ అంటే A5000. ఓకే, వెహికల్స్. సో ఇది అసెట్ క్లాస్, ఎంటర్. సో ఇది వెహికల్. ఓకే, సో ఇది వెహికల్. టైం డిపెండెంట్ డేటాలో బిజినెస్ ఏరియా, ఇది రేపు పొద్దున ఎంట్రీలు అడుగుతారు. టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది? ఓకే, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్. సో డబ్ల్యూబిఎస్ అంటే వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్, PS మోడల్లో వస్తుంది. సో PS మోడల్లో ఇది ఒక మాస్టర్ డేటా. సో దీన్ని రెవెన్యూస్ని, కాస్ట్ని కలెక్టర్ అనమాట. సో అంటే కాస్ట్ని ట్రాక్ చేస్తాం, ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని. అదే కాస్ట్ సెంటర్ అయితే నార్మల్గా క్యాప్చర్ చేస్తాం, బట్ ఇది ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని క్యాప్చర్ చేయాలంటే WBS అన్నమాట. ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఈ డీటెయిల్స్ అన్ని రియల్ టైంలో ఇస్తాం మనం. ఓకే, సో డిప్రెషన్ ఏరియాలోకి వెళ్తే దీనికి డిప్రెషన్ వచ్చేటప్పటికి WD15 యూస్ఫుల్ లైఫ్. సో ఈ రోజు నుంచే మనం డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెష్గా. అంటే కరెంట్ ఇయర్ అక్విజిషన్ కూడా ఈరోజే, కరెంట్ ఇయర్ డిప్రెషన్ కూడా ఈరోజే. సో సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఎంటర్ కొట్టండి. సో మీకు అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది 5010. ఓకే, సబ్ అసెట్ అయితే మనకి సో 1 ఇందులోనే ఈ అసెట్ కిందే 1 2 3 4 5 6 సీక్వెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఇది అక్కడ అవసరం లేదు. సో నేను ఇంకొక అసెట్ని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, సేమ్ అసెట్ క్లాస్తోనే. సో సేమ్ అసెట్ క్లాస్తోనే ఇంకోటి వెహికల్ 2 అని చెప్పి క్రియేట్ చేస్తాం. అసెట్ క్లాస్ సేమే, బట్ వెహికల్ వేరేది. ఓకే, సో డిప్రెషన్లోకి వెళ్ళి ఇది వచ్చేసి సో టైం డిపెండెంట్ ఏరియాలో బిజినెస్ ఏరియా తీసుకుంటున్నాం. ఓకే, తీసుకొని సేవ్ చేయండి. సో రెండు అసెట్స్ క్రియేట్ చేస్తాం కదా మనం. ఓకే, సో ఇప్పుడు సో మీరు SC61లోకి వెళ్ళి సో ANLA అని చెప్పి చూడొచ్చు. కంపెనీ కోడ్ ఇచ్చి మీరు క్రియేట్ చేసిన అసెట్స్ చూడొచ్చు. సో ZN01. ఓకేనా, ZN01. సో ఇందులో మనం క్రియేట్ చేసిన అసెట్స్ 2 ఉన్నాయి చూడండి ఇక్కడ, అసెట్ 1, అసెట్ 2. ఓకే, ఇది అసెట్ క్లాసులు సేమే ఈ 2 కూడా. ఓకేనా, సో ఈ అసెట్ క్లాసులు 2 కూడా సేమే. సో ANLA అంటే మాస్టర్ రికార్డ్, అసెట్ మాస్టర్ రికార్డ్ సంబంధించి మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 కూడా సేమే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి?
సో అక్విజిషన్, దీని అక్విజిషన్ చేద్దాం. ఓకే, దీని అక్విజిషన్ మనం చూద్దాం. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, F-90లోకి వెళ్ళి, సో F-90లోకి వెళ్ళేటప్పుడు O57కి వెళ్ళాం. O57కి వెళ్ళి, సో మీ యూజర్ ఐడి, ఓకే 2 సార్లు వీడియోలు వాచ్ చేయాలండి చెప్తున్నా. 2 సార్లు వీడియోలు వాచ్ చేస్తేనే అర్థమవుతుంది. ZN01 ఒకసారికి రాదు SAP. ఓకే, ఇప్పుడు వెళ్ళి F-90లోకి వెళ్ళి అసెట్ ప్రొక్యూర్మెంట్ చేద్దాం. 2 అసెట్స్ తీసుకొని, లేకపోతే మీరు MF లో కూడా చేసుకోవచ్చు. ఓకే, F-90లో చేద్దాం ఫస్ట్. సో 31 వెండర్ తీసుకోండి. వెండర్ దగ్గర కొంటున్నారు కదా. ఓకే, సో తీసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇప్పుడు సో అసెట్ వాల్యూస్ 2 కూడా 20 లక్షలు. 2 కూడా వెండర్ కట్టాల్సింది 20 లక్షలు. 20 లక్షలు, ఒకటి 10 లక్షలు. సో వెహికల్ ప్రొక్యూర్మెంట్. సో అలాగే ఇక్కడ సో 70. ఓకే, హలో చెప్పండి సార్, మనం ఇక్కడ క్వాంటిటీ అంటే ఇవ్వచ్చా సార్ ఇక్కడ F-90లో? ఇది ఫైనాన్స్ కదా. MM అంటే క్వాంటిటీ అయ్యే ఉంటాయి. ఇది ఫైనాన్స్ కదా, డైరెక్ట్ గా ఇది ప్రొక్యూర్మెంట్. ఓకే, 70 తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ట్రాన్సాక్షన్ టైప్ 100. ఓకే, ఎంటర్. సో ఇది ఒక 10 లక్షలు, ఇంకో అసెట్ ఒక 10 లక్షలు. 70. ఓకే, సో ఇంకో అసెట్ ఇది. సో రెండో అసెట్ ఇది, ట్రాన్సాక్షన్ టైపు 10. ఓకే, సో ఇది కూడా 10 లక్షలే. ఓకే, సో సిమ్యులేట్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ టోటల్ 20 లక్షలు, ఇదొక 10 లక్షలు, ఇదొక 10 లక్షలు, 20 లక్షలు. పోస్ట్ చేయి. ఓకే, పోస్ట్ అయిపోయింది. సో పోస్ట్ అయిపోయిందా లేదా? సో ఇది అసెట్ ట్రాన్స్ఫర్ ఇది. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి మీరు AW01లో చెక్ చేసుకోండి. ఓకే, AW01లోకి వెళ్ళి సో మీ అసెట్స్ 2 చెక్ చేసుకోండి. సో ఒక అసెట్ ఏమో 5002 ఒకటి, ఒక అసెట్ ఏమో 5001 ఒకటి. ఓకే, ఎంటర్ కొట్టండి. పోస్టెడ్ వాల్యూస్లోకి వెళ్ళి చూడండి, బుక్ అయిందో లేదో చూసుకోండి. అసెట్ అక్విజిషన్ వాల్యూ వచ్చిందా లేదా. సో అలాగే ఇంకో అసెట్, ఇంకో అసెట్ కూడా మనం అంతే బుక్ చేసాం. సో 2 అసెట్స్ అనమాట. 2 అసెట్కి ఇంకా డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి టీ కోడ్ ఏంటి, AFAB. సో AFABలోకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్స్లో మనం డిప్రెషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామో కూడా చూసుకోవచ్చు. ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్లో సో ఇక్కడ పీరియడ్ ఇవ్వాలి మనం. సో ఇందులో ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్లో లాస్ట్ టైం 12th ఈ మంత్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకోవచ్చు దీంట్లో ఉన్న బెనిఫిట్, అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. హలో సార్, ఇప్పుడు ఆల్రెడీ మనము 12th పీరియడ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చేసేవన్నీ అన్ప్లానెడ్ డిప్రెషన్ సార్, లేకుంటే ఇవి రెగ్యులర్? ప్లానెడ్ అనేది లేదు S/4HANAలో. ఓకే, డైరెక్ట్ గా ఇంకా చేసేసుకోవచ్చు అంతే. సో సిస్టమ్ అడ్జస్ట్ చేయాలి. అదే ECCలో అయితే ఒకసారి రన్ చేస్తే మనకు కుదరదు. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా దీంట్లో అన్ప్లానెడ్ అని చెప్పి ఎక్కడా లేదు. ప్లానెడ్, అన్ప్లానెడ్, రిపీట్, రీస్టార్ట్ అనేది S/4HANAలో తీసేశారు అవన్నీ. ఓకే, ECCలో ఉంది కదా. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇది టెస్ట్ మోడ్లో చేయమంటుంది. టెస్ట్ మోడ్ లేకుండా చెక్ చేస్తే మనకి డిప్రెషన్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఇది టోటల్ లాగ్లో టోటల్ డిప్రెషన్. ఓకే, వెహికల్ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తుంది ఇంత. సో ఇండివిజువల్ లాగ్ అంటే డీటెయిల్ లాగ్. సో డీటెయిల్ లాగ్లో మనకి సో ఇది వెహికల్ వైజ్ అంటే ఈచ్ అసెట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేసుకుందాం. సో ప్రింట్ అవసరం. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేసి LP01 ఓకే, సో క్లిక్ చేసి మనం సో ఇమీడియట్ అండ్ సేవ్. సో ఇలా చెక్ చేసుకుంటే మనకి SN37లో ఓకే
బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ చూపించట్లేదు. రావాలి, ఒక్క నిమిషం. ఎక్కడైనా మిస్ అయిందా? ఏఎఫ్ఏబి గ్యాప్. సో 12th month టెస్ట్ మోడ్లో అన్ని బాగానే చూపిస్తుంది కదా, బాగానే చూపిస్తుంది టెస్ట్ మోడ్లో. సో టెస్ట్ మోడ్ తీసేసి ఓకే ఇప్పుడు రియల్ మోడ్లో చేయండి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ జాబ్ LB01 ఓకే క్లిక్ చేయండి. ఓకే ఇమీడియట్ సేవ్. ఓకే సో బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేసాం. SM37లో చూడండి క్యాలిక్యులేట్ అయిందో లేదో. ఏమైంది ఇది? ఒక్క నిమిషం. సో AW01లో అసెట్ వాల్యూస్లో చూపిస్తుందా కనీసం? చూపించట్లా. డిప్రియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వలేదు. నిన్న అయ్యింది కదా. ఏం ప్రాబ్లం వచ్చిందబ్బా? ఒక్క నిమిషం. ఇక్కడ రాంగ్ చేసాం మనం. సో డిప్రియేషన్ ఇక్కడ టెస్ట్ మోడ్లో చూపిస్తుంది. AFAB అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే సో పోస్టింగ్ పీరియడ్ ఎంటర్. సో టోటల్ లాగ్ డీటెయిల్ లాగ్ టెస్ట్ మోడ్లో మనకి డిప్రియేషన్ కరెక్ట్గా చూపిస్తుంది. ఓకే సో డిప్రియేషన్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ. ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని. సో ఎర్రర్స్ ఏమీ లేవు. ఓకే టెస్ట్ మోడ్లో బాగానే చూపిస్తుంది కదా క్యాలిక్యులేట్ అయినట్టుగా. ఇందాక ఇది కూడా చూపెట్లా. సో SM37లో తెలిసిపోతుంది మనకి. సో ఒక్కోసారి జాబ్స్ లేట్ అవుతాయి, ఒక్కోసారి ఏంటంటే జాబ్స్ రన్ అయ్యేటప్పుడు లేట్ అవుతాయి చూసుకోండి. సో డిప్రియేషన్ 2 సార్లు క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు జాబ్స్ రన్ అవుతున్నాయి, బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనకి ఇది డిప్రియేషన్ క్యాలిక్యులేట్ అయిపోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఏంటంటే కొన్ని వందల వేల అసెట్స్కి రన్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే సిస్టంలో టైం టేకింగ్ ఉంటుంది. అప్పుడు రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇంకా రీఫ్రెష్ చేయాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని రెండింటిని రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. సో రీఫ్రెష్ చేసుకుంటే ఫినిష్డ్ అని చెప్పి రావాలి ఇక్కడ. సో గ్రీన్ బటన్లో రావాలి. సో ఇది టైం డిలే పడుతుంది చూడండి. సో రెండోసారి రన్ చేసిన దానికి డిప్రియేషన్ మనకి రాలేదు. ఓకే కానీ ఇప్పుడు వచ్చింది చూడండి. అండ్ ఇప్పుడు ఇది అసెట్ వాల్యూస్లో కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది చూడండి. వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఇక్కడ కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనకి రీఫ్రెష్ కొట్టాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే డిప్రియేషన్ వచ్చిందా లేదా చూడండి. వచ్చింది కదా. ఓకే సో అలాగే పోస్టెడ్ వాల్యూస్లో గ్రీన్ కలర్లో చూపించింది కదా, చూపించిందా లేదా? సో S/4HANAలో మనకి ఈ ఫెసిలిటీ ఉంది, 2 సార్లు రన్ చేసుకోవచ్చు. సో వెహికల్ ఏంటిది 5001. సో 5002 కూడా చెక్ చేసుకోండి. 5002 అసెట్ కూడా సో మనకి సేమ్ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను సో మీకు ఇప్పుడు అసెట్ అక్విజిషన్ అయిపోయింది. ఓకే అసెట్ అక్విజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది అసెట్ డిప్రియేషన్ క్యాలిక్యులేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అసెట్ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు 5001లో ఉన్న వాల్యూస్ని సో 5002కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సో ట్రాన్స్ఫర్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? అవి సేమ్ అసెట్ క్లాస్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇవి రెండు కూడా సేమ్ అసెట్ క్లాస్లే. సో ఈ వెహికల్ అన్నది క్రియేట్ చేసింది సినారియో మీకు సేమ్ అసెట్ క్లాస్లే. టెస్టింగ్ కోసం చేస్తాం మనం రియల్ టైంలో. ఇవన్నీ చేసేది ఎవరు? ఆల్ యాక్టివిటీస్ చేసేదాన్ని ఎవరు అని? ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే ఎవరు రిసాల్వ్ చేయాలి? మనం రిసాల్వ్ చేయాలి. మన సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మనం రిసాల్వ్ చేయాలి. ఓకే సో అదే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మొత్తం కాన్ఫిగరేషన్ చేసి యూనిట్ టెస్టింగ్ చేయాలి. ఓకే అండ్ యూజర్ చేత యూఐటీ చేయించాలి. సో యూజర్ కూడా క్వాలిటీ టెస్టింగ్లో మొత్తం అన్ని కూడా సినారియోస్ అన్ని కూడా టెస్ట్ చేస్తాడు. ఓకే సో కాబట్టి ఇప్పుడు మీకు SAP S/4HANAలో మనకి డిప్రియేషన్ అనేది కొత్త అసెట్ క్రియేట్ చేసి టక్కన రన్ చేసి అయిపోయింది. కాబట్టి ECCలో అంటే అన్ప్లానెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అన్ప్లానెడ్, ప్లానెడ్, రిపీట్, రీస్టార్ట్ ఇవన్నీ ECCలో ఉంటాయి. S/4HANAలో ఇవన్నీ ఎత్తేసారు. ఓకే వాటిలో పని లేదు, ఎప్పుడైనా నువ్వు రీక్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే సో S/4HANAలో అవన్నీ కూడా ఎత్తేసారు. ప్లానెడ్, రిపీట్, రీస్టార్ట్ ఇవన్నీ కూడా ఎత్తేసారు. వాటిలో పని లేదు మనకి S/4HANAలో.
ఓకే, సో అన్ప్లానెడ్ అంటే ఏంటి, ఎప్పుడైనా రన్ చేసుకోవచ్చు. ప్లానెడ్ అంటే మంత్ ఎండ్. ఓకే, రిపీట్ అంటే ఏదైనా రాంగ్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి రిపీట్ ఆప్షన్ యూజ్ చేస్తారు ఈసీసీలో అయితే. బట్ S4 హనాలో ప్లానెడ్, అన్ప్లానెడ్, రిపీట్, రీస్టార్ట్ అనేది లేదు. ఓకే, సో డైరెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం ఇది అయిపోయింది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేయడానికి మన టీ కోడ్ ఏంటండి? సో అసెట్ ట్రాన్స్ఫర్ టీ కోడ్ ఏంటి? అసెట్ని సో ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు. సో అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రెండు కూడా అసెట్ క్లాస్ అనేది సేమ్ ఉండాలి. సో అసెట్ క్లాస్ అనేది సేమ్ ఉంటేనే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫర్ ఈస్ పాసిబుల్, సేమ్ ఉండేలా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరల్గా ఓకే, సో మనకి మీ దగ్గర అసెట్ వాల్యూస్ ఉండాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అసెట్ వాల్యూస్ ఉండాలి. సో అందుకే వాల్యూస్ క్రియేట్ చేసి పెట్టా, డిప్రెషన్ కూడా క్యాలిక్యులేట్ చేసా, టెస్ట్ సినారియోని క్రియేట్ చేసాం. రేపు పొద్దున ఎవరైనా టెస్ట్ సినారియోని క్రియేట్ చేయమంటే దీంట్లో ఇలా టెస్ట్ సినారియోని క్రియేట్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? ఇలా మీరు రియల్ టైంలో ఇలా టెస్ట్ సినారియో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అసెట్ సంబంధించి మనకి ట్రాన్స్ఫర్ అనేది చేసేటప్పుడు టెస్ట్ సినారియో ఇలా క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఈ టీ కోడ్ వర్కౌట్ అవుతుందా లేదా, మనం చేసింది కరెక్టా లేదా అనేది. ఓకే, ABUMN. సో ABUMNలో మనకి అసెట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం టీ కోడ్ వచ్చేటప్పటికి. సో ABUMN. సో వెళ్ళి ABUMNలోకి వెళ్ళండి. ఓకే, ABUMN. సో ABUMNలోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ 5001 నుంచి నేను 5002కి మారుద్దాం అనుకుంటున్నా. ఓకే, సో 5001 నుంచి 5002కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి రియల్ టైంలో సో ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో అసెట్ అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా సార్? ఇదండి అసెట్ వాల్యూస్ అండి. ఏమి మీకు అన్ని డౌట్స్ వస్తున్నాయి? సో అసెట్ లో ఉన్న వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనం అసెట్ ఎలా వెళ్ళిపోతుంది 5001 నుంచి 2కి? ఓకే, సి సో మనకి 5001 నుంచి 5002కి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? సో అమౌంట్స్, అసెట్ వాల్యూస్. ఓకే, సో అసెట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి టోటల్గా? ఓకే, సో 98,750 రూపీస్ ఉంది. దీంట్లో నేను పార్షియల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫుల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, నేను ఒక 50,000 సో ఈ 5001 నుంచి 5002కి పంపిస్తాను. ఓకేనా? సో 5001 నుంచి 5001లో నుంచి ఇది 5001లో ఉన్న అసెట్ వాల్యూ. సో 5001లో ఉన్న అసెట్ వాల్యూ కూడా ఇంతే సేమ్ ఉంటుంది చూసుకోండి. సో 5000 అసెట్లో ఉన్న వాల్యూ కూడా ఇంత. ఇందులో నుంచి ఈ 98,750 అంటే ఇందులో సగం 50,000 నుంచి 50,000 నేను ఇందులోకి పంపిస్తున్నా. 5002 అసెట్ పంపిస్తున్నా, సేమ్ క్లాస్ కాబట్టి. ఓకేనా? సో ఎంటర్ కొట్టిన తర్వాత పార్షియల్ తీసుకొని ఇక్కడ ప్రయర్ కాదు కరెంట్ ఇయర్ ఎక్విజిషన్స్ ఇవి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయర్ అంటే ఎప్పుడో, సో కరెంట్ ఇయర్ అంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కరెంట్ ఇయర్. సో చూద్దాం ఎర్రర్స్ ఏమొస్తాయి ఇప్పుడు. సో మనకి ఎర్రర్స్ అయితే ఏమి రాలేదు బై లక్. ఓకే, సో అసెట్ సంబంధించి అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో మనకి డిప్రిసియేషన్ కూడా ఎంత ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే సిస్టమే డిసైడ్ చేస్తుంది. అండ్ సేవ్ చేస్తే మనకి చూడండి, సో డాక్యుమెంట్ అనేది జనరేట్ అయ్యింది అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్. ఇప్పుడు 5001లో ఉన్న అసెట్ని వాల్యూ చూసుకోండి ఎంత ఉంది. ఇప్పుడు దీనికి ఏమవుతుందో చూడండి. సో 5000 పంపించానా? ఎంత పంపించాను నేను? 5000 50,000? చూడండి ఇక్కడ. సో ఇందులో నుంచి రెడ్యూస్ అయింది, ఇందులోకి ఏమైందో చూద్దాం. ఇందులో ఎంత పడిందో చూద్దాం. సో 5000 నేను పంపించింది, 5000 నేను పంపించింది. సో అసెట్ ట్రాన్స్ఫర్ అయింది 5000. నేను ఇప్పుడు మళ్ళా ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి సేమ్. సో ఒకసారి టీ కోడ్ మళ్ళీ వేసుకుంటాను చూడండి. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం 10 lakhs 20 lakhs కదా. సో ఇది ల్యాక్స్లో, ఇది
ఓకే, సో ఇది ల్యాక్స్లో, ఇది మనకి ఇలా కామాలో చూపిస్తుంది కానీ ఇదంతా కూడా ల్యాక్స్లో. ఎందుకంటే నేను 20 లక్షలు నేను కొన్నది అసెట్ని, ఇది ల్యాక్స్లో, ఇది 10 లక్షలు. ఓకే, 10 లక్షల కింద ఇది. ఓకే, సో ఎందుకంటే నేను ఇందాక కొన్నది అసెట్ 10 లక్షల కింద. కామాలు పులి స్టాపులు చూసి మనం వేరే విధంగా అనుకుంటున్నాం, అంతే తప్ప. సో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చూడండి, ఏబిఎంఎన్. సో 5000 అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇది 5001లో నుంచి 5002కి పంపిస్తున్న పార్షియల్ ట్రాన్స్ఫర్. అండ్ సో ఇది ఎంటర్, ఇందులోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ డేటాలోకి వెళ్ళి అసెట్ ట్రాన్స్ఫర్, పార్షియల్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఎంత అమౌంట్ ఇందాక 5000 తీసుకున్నాం, ఇప్పుడు 50,000 చూద్దాం. ఓకే, కరెంట్ ఇయర్ ఎక్విజిషన్, ట్రాన్సాక్షన్. ఓకే, సో నెక్స్ట్ లైన్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని సిమ్యులేట్. ఓకే, సో పోస్ట్ చూడండి, ఇప్పుడు వెళ్ళి 5002కి 5002లోకి ఉన్నదానికి రీఫ్రెష్ క్లిక్ చేసి చూడండి, సో డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఓకే, 5001 చూడండి తగ్గుతుంది దీంట్లో నుంచి, 5001. ఓకే, తగ్గిందా లేదా? సో ఇది మనకి, ఓకే, సో ఇది మనకి అసెట్ సంబంధించి మనకి. సో ట్రాన్స్ఫర్, అసెట్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్గా ABUMN అనే టీ కోడ్ ద్వారా అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో మనం ట్రాన్స్ఫర్ చేసేది అసెట్ని కాదు, ఈ అసెట్ని కాదు ట్రాన్స్ఫర్ చేసేది, అసెట్ వాల్యూస్ని అండ్ డిప్రిసియేషన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు, సో మనకి ఇది అసెట్ సంబంధించి మనకి వాల్యూ గురించి మాట్లాడుతున్నాం. బిల్డింగ్ అన్నాం, దీని వాల్యూ ఇంత, ప్లాంట్ అండ్ మిషనరీ ఇది. సో ఇందులో నుంచి ఇందులోకి మనం పంపిస్తున్నాం. ఓకే, సో దానికి మనకి ఇది, సో ఈ టీ కోడ్ని యూజ్ చేస్తాం. సో ABUMN. సో ABUMN అంటే అసెట్ సంబంధించిన ట్రాన్స్ఫర్, సో బ్యాలెన్సెస్. అందుకే మనకి సో అసెట్ ట్రాన్స్ఫర్, అసెట్ ట్రాన్సాక్షన్, ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇది పార్షియల్ సంబంధించిన, అందుకే అమౌంట్స్ కూడా ఇక్కడ ఇచ్చింది, అమౌంట్స్ కూడా మనకు కాలం ఇచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ప్లాంట్లో నుంచి ఇంకో ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి వస్తుంది, ప్లాంట్ టు ప్లాంట్ ఉంటుంది. ఓకే, మెటీరియల్ నిన్న పంపించాను నేను, సో మీకు వీడియో, మెటీరియల్ని ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే అసెట్ని ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అది MM ఫ్లో. క్వాంటిటీ గురించి మాట్లాడుతా, క్వాంటిటీ అంటే MMలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో MM వాళ్ళు, సో దానికి రెస్పాన్సిబుల్. సో అదే మనకి ఇక్కడ వాల్యూస్ గురించి మాట్లాడుతూ ఫైనాన్స్. సో ఇది పాయింట్. సో ఇప్పుడు మనం సో అసెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అనేది మనం చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, సో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అని చెప్పుకుంది. ఈ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ జనరల్గా ECCలో ఏంటి, S/4HANAలో ఏంటి. సో S/4HANAలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ లేదు. ఓకే, సో మీరు ECC స్క్రీన్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి. సార్ చిన్న డౌట్స్ అది, చెప్పండి. ఇప్పుడు మనం అసెట్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేసినాం కదా సార్, అది ఏ రీజన్తో చేస్తుంది సార్ ట్రాన్స్ఫర్ వాల్యూస్? సో అసెట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేసామంట, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి. ఓకే, ఒకే కంపెనీ కోడ్లో. సో ఇదే కంపెనీ కోడ్, దీంట్లో నా దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి. సో వెహికల్ ఇది వెహికల్ ₹1,00,000 ఉంది, ఇది వెహికల్ 1, ఇది వెహికల్ 2. ఓకే, సో ఈ వెహికల్ 2 అసెట్ వాల్యూ ఇంత, సో వెహికల్ 1 అసెట్ వాల్యూ ఇంత. బట్ ఏంటిది కంపెనీ కోడ్ ఇది. ఈ కంపెనీ కోడ్లో ఇప్పుడు ఈ అసెట్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఇది నేను రాంగ్గా బుక్ చేసా దీనికి. ఓకే, సో ₹1,00,000 అని చెప్పి రాంగ్గా బుక్ చేసా, కానీ ఇది ఒకటే. ఓకే, సో ఒక కేసులో ఇది ఒకటే, బట్ నేను సెపరేట్గా ఇదొకటి క్రియేట్ చేశాను, ఇదొకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, అరే బాబు ఇది 2 అసెట్స్ ఒకటే కదా, మళ్ళా నేను సెపరేట్గా దీనికి ఒక డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి ఒక డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
దీనికి అక్యుజేషన్ మళ్ళీ చేసుకోవాలి, దీనికి అక్యుజేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు? అందుకే నేనేం చేశాను, సో ఈ అసెట్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ అమౌంట్ దీంట్లోకి పంపించేసామనుకో, ఒకే అసెట్ దీన్ని నలిఫై చేసుకోవచ్చు ఈ వెహికల్. సో దీన్ని మనం ఈ వెహికల్తో ఇంకా పని లేదు, సో దీన్ని మనం నలిఫై చేసుకోవచ్చు. సో ఇంక మిగిలింది ఏంటి, ఇదే కాబట్టి అని అదొక రీజన్ అవ్వచ్చు. ఓకే, సెకండ్ రీజన్ ఏమవ్వచ్చు, సో సెకండ్ రీజన్ ఏమవచ్చు, వాడు ఏం చేశాడు, ఈ వెహికల్ బదులు ఈ వెహికల్కి సో సమ్ అమౌంట్ని పోస్ట్ చేస్తాడు, దీని బదులు ఇదే అనుకొని దీన్ని పోస్ట్ చేసాడు, రాంగ్గా పోస్ట్ చేస్తాడు. అప్పుడు ఏం చేయొచ్చు, మనం దీంట్లో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రీజన్స్. సో ఇక్కడ మనకి ఏఎఫ్ఏబి అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. సో ఏఎఫ్ఏబి అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది ఈసీసీలో. సో ఇందులో మనకి ప్లాన్డ్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్డ్ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాన్డ్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్డ్. సో ఇవి జనరల్గా మనకి, సో ఇవి జనరల్గా మీకు ప్లాన్డ్ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తారు. ఇది S4 HANA లేదు. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను నేను. సో ఇది S4 HANAలో లేదు, సో ఈసీసీలో మాత్రమే ఉంది. ఓకే, సో S4 HANAలో ఈ ప్లాన్డ్ పోస్టింగ్ ఇవన్నీ లేవు, ఇవన్నీ ఎత్తేసారు. అర్థమైందా? సో ఈ ప్లాన్డ్ పోస్టింగ్ అన్న రిపీట్, రీస్టార్ట్ ఇవన్నీ తీసేసారు S4 HANAలో, లేవు ఇవి. ఓకే, సో కాబట్టే మనకి ఇది. ఓకే, కాబట్టే మనకి ఇదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అంటే ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటాం, దాన్నే మనం ప్లాన్డ్ అంటాం, ప్లాన్డ్. సో ఎవ్రీ మంత్ మనకి మంత్ ఎండింగ్, సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసేది మంత్ ఎండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో అదే మనం అన్ప్లాన్డ్ అనుకోండి, సో అన్ప్లాన్డ్ అనుకోండి, సో ఈ రోజైనా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అన్ప్లాన్డ్ అయితే ఈ రోజు కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనకి రిపీట్ అంటే ఏదైనా డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రీవియస్ మంత్లో క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయాలనుకుంటున్నాం, సో అప్పుడు మనం రిపీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో అంటే ఏంటి, అసెట్ని పోస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేయడానికి, సో అసెట్ పోస్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేయడానికి సో రిపీట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. ఓకే, అసెట్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేయడానికి రిపీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే, సో అలాగే సో మనకి రీస్టార్ట్, సో అలాగే మనకి ఈ రీస్టార్ట్ అనే ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పాలి. షట్ డౌన్ ఏమైనా సర్వర్ ఏమైనా డౌన్ అయినప్పుడు, అలా ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో రన్ కానప్పుడు రీస్టార్ట్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, సడన్గా కరెంట్ పోయింది. ఓకే, సడన్గా కరెంట్ పోయింది. సో అలాంటప్పుడు ఏంటిది, సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కానీ, డన్నింగ్ కానీ, సో అలాగే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మోడ్లో జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో సో ఈ బ్యాక్గ్రౌండ్ మోడ్లో జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఓకే, సో అలాంటప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ మోడ్లో జరుగుతున్నాయి కాబట్టే మనం ఏం చేస్తాం, సో ఇవన్నిటికి ఇందాక బ్యాక్గ్రౌండ్ జాబ్ సడన్గా స్టక్ అయింది చూసారా, వర్కౌట్ కాలేదు అంటే ఏంటి, అసెట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది డిప్రెషన్. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో జరిగేటప్పుడు ఇవన్నీ కొన్ని వందల వేల అసెట్స్కి బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం. సో సడన్గా ఏంటంటే సో ఇంటర్నెట్ స్టక్ అయిపోవడము, పవర్ ఫెయిల్యూర్ అవటము, ఓకే సడన్గా ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ జాబ్ ఫెయిల్ అవటము, సో ఇలాంటి రీజన్స్ ఉంటాయి. సో అలాంటి మూలంగా ఏమవుతుంది అంటే స్టక్ అయిపోవడం మూలంగా డిప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, రీస్టార్ట్ ఆప్షన్ చేసుకొని అగైన్ మళ్ళీ రన్ చేస్తాం. సో అందుకే మనకి ఈ డిప్రెషన్. ఓకే, ఇందాక మనకి సో ఇప్పుడు అసెట్ టు అసెట్ బ్యాలెన్సెస్ ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలా వెండార్ టు వెండార్ కూడా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, దానికి సపరేట్ టీ కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెండార్ బ్యాలెన్స్ ఉందనుకో, వెండార్ ఇందులో ఈ వెండార్ నుంచి సారీ ఈ వెండార్లో మనం ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, జిఎల్ టు జిఎల్ బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వెండార్ టు వెండార్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ట్రాన్స్ఫర్ అనేది కామనే, ఇందులో నుంచి అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది. మీకు ఈ లోపలికి ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద మీకు ఒకటి చూపిస్తాను, చార్ట్లో పెడతాను, మీరు టైం దొరికితే చూడండి. సో
సో వెండార్ నుంచి వెండార్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫరింగ్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ వెండార్ టు వెండార్. సో అసెట్ టు అసెట్. ఓకే, సో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కస్టమర్ టు కస్టమర్. జస్ట్ ఏంటంటే ఒక టీ కోడ్ ఉంది, ఆ టీ కోడ్ ఇది ఎగ్జిక్యూట్ చేయటమే. టైం దొరికినప్పుడు ఊరినే సరదాగా సో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు బై యూజింగ్ డెస్ట్ లైక్ F-51 ద్వారా మనం బ్యాలెన్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. F-51 టీ కోడ్. సో అలాగే మనకి అసెట్ సంబంధించి ABUMN. సో ABUMN లో మనం అసెట్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సో రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ECCలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ S/4HANAలో లేవు. S/4HANA సిస్టంలో ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. SAP S/4HANAలో సో SAP S/4HANAలో సో AFAB. ఓకే, AFABలో మీకు టోటల్ లాగ్ అంటే టోటల్ డిప్రిసియేషన్ డీటెయిల్ లాగ్. ఓకే, నో అవుట్పుట్ లాగ్ అంటే ఏముండదు రిజల్ట్. సో ఇవి మాత్రమే ఉన్నాయి. సో అంతేగాని మనకి ఇవి లేవు. సో ఈ ఆప్షన్స్ లేవు. అది మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్లోనే చెప్పాలని చెప్పిన సెకండ్ క్లాస్లోనే చెప్పిన ఇవన్నీ. ఓకే, సో SAP S/4HANAలో ఇవి లేవు. మాన్యువల్గా చేసుకోవడానికి ఉన్నాయి. మాన్యువల్గా మన ABAA ABMA టీ కోడ్స్ ఉన్నాయి. మాన్యువల్గా పోస్ట్ చేయడం. మాన్యువల్ వేరు, ఆటోమేటిక్ వేరు. ఇది ఆటోమేటిక్. ఇది ఓకే, ఇది ఆటోమేటిక్ లేదు, కన్ఫ్యూజ్ అయిపోద్దు. ఓకేనా, సో ఇది ఆటోమేటిక్. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అని చెప్పి మనకి SAP S/4HANAలో ఉంది ఒక కాన్సెప్ట్. సారీ, ECCలో ఉంది ఒక కాన్సెప్ట్, స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్. సో ఏంటి మెథడ్? సో ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఇది కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని సో ECCలో అడుగుతారు. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అనేది ECCలో అడుగుతారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అని. ఓకే, లింక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ECCలో ఉంది స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్, కానీ S/4HANAలో లేదు. ఓకే, S/4HANAలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ లేదు. సో ECCలో మాత్రం ఉంది. ఈ లింక్ పంపిస్తున్నాను. సో చాట్లో పంపిస్తున్నాను. టైం దొరికినప్పుడు చూడండి, నేను చెప్తాను ఇప్పుడు క్లాస్. ఓకేనా, సో ఇక్కడ సో SAP S/4HANAలో మనకి ఒక ఆప్షన్ ఉంది. సో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది చూద్దాం. ఒకసారి ఒక సినారియో నేను చెప్తాను. ఈ సినారియో ఒకసారి చదవండి. ఒకసారి ఈ సినారియో చదవండి, ఏమర్థమైందో చెప్పండి నాకు. సో ఎవరు చెప్తారు? సినారియో ఎవరు చదువుతారు చెప్పండి, ఎవరు చెప్తారు?
ఎవరైనా చెప్తారా? ఏమర్థమైందో చెప్పండి చాలు. సార్ అసెట్ పర్చేజ్ చేశారు సార్ 1/1/2022లో ఓకే. ఫర్ 10 ఇయర్స్కి పర్చేజ్ చేశారు. సో ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఇచ్చాడు. ఇయర్లీ డిప్రిషియేషన్ 1200 అండ్ మంత్లీ డిప్రిషియేషన్ వచ్చి 100 రూపీస్ పర్ మంత్ అని ఇచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ రీజన్ అంటే తెలియదు కదా సార్, అది తగ్గించారు 5 ఇయర్స్కి. అసెట్ మాస్టర్లో 5 ఇయర్స్కి తగ్గించారు. సో అక్కడ ఈ డిప్రిషియేషన్ అనేది పెరిగింది సార్ కంపేర్ టు ఫస్ట్ టైం పర్చేజ్ చేసినప్పటికీ. సెకండ్ టైం పర్చేజ్ చేసినప్పటికీ మంత్లీ డిప్రిషియేషన్ ఇంక్రీజ్ అయింది. ఓకే. అండ్ మంత్లీ డిప్రిషియేషన్ ఆల్సో ఇంక్రీజ్ అయింది సార్. ఓకే. పీరియడ్కి 6th పీరియడ్ నుంచి అది క్యాల్కులేట్ చేసేకి చూశారు. మనకి రివైజ్డ్ డిప్రిషియేషన్ వాల్యూ ఇచ్చాడు సార్. సో దీన్ని ఎలా చేస్తుంది? ఓకే. ఇంకా ఎవరు చెప్తారు? ఏమర్థమైంది మీకు? ఓకే. ఇలాగే ఉంటాయి జాబ్లో, సర్కస్లు ఉంటాయి అన్నీ. ఓకే. సో ఇదే అడుగుతున్నాడు సార్, అంటే ఒరిజినల్ డిప్రిషియేషన్ కి డిఫరెన్స్ ఏంటి, ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఉంటాయి. ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో అయ్యే ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఓకే. సో మాక్సిమం వచ్చేటప్పటికి డిప్రిషియేషన్ సంబంధించి మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. డిప్రిషియేషన్ కి కాన్ఫిగరేషన్స్ ఏంటి, డిప్రిషియేషన్ రాంగ్ గా క్యాలిక్యులేట్ చేస్తుందని ఎట్లా కరెక్ట్ చేయాలి, యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్ అనుకున్నాను 5 ఇయర్స్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటివే ఉంటాయి. డిప్రిషియేషన్ రాంగ్ గా క్యాలిక్యులేట్ చేసి ఏం చేయాలి? సి గైస్, ఇక్కడ మనకి అసెట్ అక్వైర్డ్ 12,000 పెట్టి కొన్నారంట అసెట్ అనేది. ఓకే. అసెట్ అనేది 12,000 పెట్టి కొన్నారు ఆన్ 01/01/2012. ఓకే. సో అసెట్ అనేది 12,000 కొన్నారు 01/01/2012. అలాంటప్పుడు యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్. ఓకే. సో ఇది వద్దులే, చచ్చిపోతుంది. దీనికి ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి. సో అసెట్ అనేది మనకి 12,000 కొన్నారంట 2012లో, యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్ అంట. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా ఏంటి ఎవరు చెప్తారు? కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాస్ట్ అంటే 12,000, సాల్వేజ్ వాల్యూ ఏమి ఇవ్వాల బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 10. అంటే ఇయర్కి మొత్తానికి మనకి క్యాలిక్యులేట్ చేసేది 1200. సో పర్ మంత్ వచ్చేటప్పుడు 100. అంటే ఏంటి ఇక్కడ? సో ఒరిజినల్ డిప్రిషియేషన్ 100 రూపాయలు. ఓకే. సో కానీ ఏంటంటే, సో ఇక్కడ 10 ఇయర్స్ అనుకున్న యూస్ఫుల్ లైఫ్ 5 ఇయర్స్ అయిందంట సడన్ గా. ఇప్పుడు ఏంటి? సో 10 ఇయర్స్ అనుకున్న యూస్ఫుల్ లైఫ్ ఇప్పుడు సడన్ గా 5 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసింది యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్ అనుకోని. తర్వాత సో క్లయింట్ ఏం చెప్పారు, అరే బాబు 10 ఇయర్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి పడేసాడు డిప్రిషియేషన్. కానీ తర్వాత ఏమన్నాడు క్లయింట్, అదే 10 ఇయర్స్ కాదు ఇది 5 ఇయర్సే అన్నాడు. ఓకే. సో అలాంటప్పుడు అసలు క్యాలిక్యులేట్ చేయాల్సింది 200 అయితే మనం 100 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రిషియేషన్ అనేది. సో క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంతా 200 రూపాయలు క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మనం అసలు క్యాలిక్యులేట్ చేసిందంతా 100 రూపాయలు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఏం చేశాడంటే 6 నెలలు పోస్ట్ చేస్తాడు. ఈ $100 6 నెలలు పోస్ట్ చేస్తాడండి. వాడు 7 నెలల్లో తెలుసుకున్నాడు, అరే రాంగ్ అయిపోయింది, $100 కాదు పర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సింది, సో ఇది 200 అని చెప్పి సో మనకి తెలిసింది. అలాంటప్పుడు మనం డిప్రిషియేషన్ ని మనం ఏం చేయాలి? సో ఈ సినారియోలో ఏం చేస్తారు చెప్పండి, ఎవరు చెప్తారు దీని సొల్యూషన్? అర్థమైందా, అర్థం కాలేదా? సో ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు ఒకసారి చెప్పండి. చెప్పాలి ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది అర్థమైంది అన్న వాళ్ళు ఎస్ అని పెట్టినా, అర్థం కాలేదంటే నో అని పెట్టండి. ఐ విల్ రిపీట్ అగైన్.
అర్థం కాలేదు అన్న వాళ్ళు నో అని పెట్టండి. ఓకే, ఇద్దరేనా వింటుంది క్లాస్లో? వాట్ అబౌట్ అదర్స్? అర్థం కాలేదు. డిప్రిషియేషన్ రాంగ్ క్యాల్కులేట్ చేసినారు అని లేదు కదా సార్, అని ఇచ్చారు. జస్ట్ రివైజ్డ్ అని ఇచ్చారు. అంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా సార్? ఇష్యూయే కదా. ఇప్పుడు ఆడు 6 నెలల పాటు $100 చొప్పున క్యాల్కులేట్ చేయాలి. అసలు క్యాల్కులేట్ చేస్తాడు, కానీ క్యాల్కులేట్ చేయాల్సింది ఎంత? 200. ఓకే, అది ఎప్పుడు తెలుసుకున్నాడు? 7 నెలల్లో తెలుసుకున్నాడు. ఫస్ట్లో ఆడు ఏం చేశాడు? 10 సంవత్సరాలకి అని చెప్పి క్యాల్కులేట్ చేస్తాడు. క్లయింట్ కూడా 10 సంవత్సరాలు అని చెప్పాడు. ఆ అసెట్ 10 సంవత్సరాలు వచ్చింది, క్యాల్కులేట్ చేసి పడే డిప్రెషన్ అన్నాడు. కానీ అది ఎందుకు పనికి రాకుండా 5 సంవత్సరాలకే పనికొద్దని తెలిసింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అసెట్ దేనికి పనికిరాదు, ఇది 5 సంవత్సరాలకి రా బాబు అని తెలిసింది. అప్పుడు ఏం చేస్తాం మనం? 10 నుంచి 5 సంవత్సరాలు రెడ్యూస్ చేయాలి కదా. మరి ముందు క్యాల్కులేట్ చేసిందంతా మరి 10 సంవత్సరాలకి క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడేమో 5 సంవత్సరాల నుంచి అంటున్నావు. అంటే 6 నెలలు అప్పటికే క్యాల్కులేషన్ అయిపోయింది మనకి. సో 6 నెలలు అంటే $600 పోస్ట్ చేసి పడేసాడు డిప్రెషన్లో. ఎవ్రీ మంత్ 100 చొప్పున. 7 నెలల్లో తెలుసుకొని వచ్చి ఇప్పుడు కళ్ళు తెలుసుకున్నాడు క్లయింట్. వచ్చి ఆడేమన్నాడు? $200 పోస్ట్ చేయాలి బాబు, కొంచెం 6 నెలలు అడ్జస్ట్ చేయన్నాడు. అంతేనా కదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ అవుతాయా లేదా? చెప్పండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ అవుతాయా లేదా? డిప్రిసియేషన్ అనేది దేని మీద ఇంపాక్ట్ అవుతుంది చెప్పండి, చెప్పాలి. డిప్రిసియేషన్ అనేది దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? డిప్రిసియేషన్ అనేది ఏంటి? ఓకే, డిప్రిసియేషన్ అనేది దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో డిప్రిసియేషన్ సరిగా కాలిక్యులేషన్ చేయకపోతే దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ప్రాఫిట్స్ మీద. డిప్రిసియేషన్ అనేది ఏంటిది? ఎక్స్పెన్స్ సరిగా మనకి రాంగ్ ఎక్స్పెన్సెస్ మనం చూపించినట్లయితే ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అవుతాయి. కరెక్ట్ ప్రాఫిట్స్ అనేవి రావు. అందుకే ప్రాపర్గా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో క్లయింట్ ఏం చేశాడు? ఫస్ట్ $100 చొప్పున 6 నెలలు పోస్ట్ చేస్తాడు. వాడు ఏమన్నాడు? సో $200 చొప్పున కరెక్ట్ చేయమన్నాడు ఈ 6 నెలలు. సో ఈసీసీలో అయితే మనకి ఆప్షన్ ఉంది. సో రిపీట్. సో ఈవెన్ ఈసీసీలో మనకి ఆప్షన్ ఉంది, రిపీట్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో ఈసీసీలో మనకి ఆప్షన్ ఉంది రిపీట్ అని. సో ఈసీసీలో మనకి ఏఎఫ్ఏబిలోకి వెళ్తే సో మనకి ఒక ఆప్షన్ ఉంది రిపీట్ అని. సో ఇందులో నువ్వు ప్రీవియస్ పీరియడ్ వేసి పీరియడ్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ అసెట్ పీరియడ్ని ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు 5 నెలలు కరెక్ట్ చేయాలనుకుంటున్నావు, 5 నెలలు ఇచ్చినప్పుడు పీరియడ్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ రిపీట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం రీరన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈసీసీలో ఆ ఫెసిలిటీ ఉంది. బట్ యూస్ఫుల్ లైఫ్ నువ్వు డిప్రెషన్ కీలో మార్పులు చేయాలి. సో డిప్రెషన్ కీలో మనకి యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది కదా, ఏఎఫ్ఏఎంఏలో డిప్రెషన్ కీలో మీరు ఇది మార్చుకోవాలి, యూస్ఫుల్ లైఫ్ మార్చుకోవాలి. ఓకే, సో మనకి యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సో దేంట్లో ఉంటుంది యూస్ఫుల్ లైఫ్? అసైన్మెంట్ 1 minute. దేంట్లో ఉంటుందండి? ఈ టీ కోడ్ కాకుండా ఇంకో టీ కోడ్ ఉంది. ఒక అసెట్ క్లాస్ని అసైన్ చేయటం. అసెట్ క్లాసెస్ని అసైన్ చేయడంలో ఒక టీ కోడ్ ఉంటుంది. 1 minute. అసెట్ క్లాస్ని డిప్రెషన్ ఏరియాకి అసైన్ చేస్తాం కదా, అందులో ఉంటుంది యూస్ఫుల్ లైఫ్ అని. ఈ ఓఏవైజెడ్. సో ఈ ఓఏవైజెడ్లో మనకి యూస్ఫుల్ లైఫ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇది దీంట్లో మనం ఏమీ లేవు. ఈ అసెట్ దీనికి సంబంధించి మనం ఏమీ చేయలే. సో ఇందులో యూస్ఫుల్ లైఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నువ్వు అప్పుడు ఏం చేయాలంటే, సో క్లయింట్ 10 years అని చెప్పాడు, 10 years మాన్యువల్గా మార్చేసి 5 years కింద మార్చు.
ఓకే, అసెట్ క్లాస్లో 10 years నుంచి 5 years కింద ఫస్ట్ మార్చి మళ్ళీ నువ్వు పీరియడ్ ఓపెన్ చేయి. ఎందుకంటే ఏ పీరియడ్లో నీకు ఎర్రర్ వచ్చిందో, సో ఏ పీరియడ్లో నువ్వు నుంచి చేద్దాం ఆ పీరియడ్స్ అన్ని ఓపెన్ చేయాలి. అసెట్ పీరియడ్స్ని సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని అప్పుడు నువ్వు సో రీరన్ చేయాలి డిప్రెషన్. సో ఎవ్రీ మంత్ రీరన్ చేసుకుంటూ రావాలి. సో అది మీకు సో దాన్ని మీకు ఈ స్మూతింగ్ అండ్ క్యాచింగ్ మెథడ్లో ఏం చెప్తుందో చూడండి. సో ఇక్కడ ఎవ్రీ మంత్ వాడు 6 months క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేసాడు. దీన్ని మనం 200 రూపాయలు చెప్పిన కరెక్ట్ చేసుకుంటూ రావాలి. అంటే పీరియడ్స్ ఓపెన్ చేయాలి, 6 monthsకి పీరియడ్స్ ఓపెన్ చేయాలి. ఓకే, 6 monthsకి పీరియడ్ ఓపెన్ చేయాలి. సో పీరియడ్ ఓపెన్ చేసి రిపీట్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. అండ్ డిప్రెషన్ యూస్ఫుల్ లైఫ్ కూడా మార్చుకోవాలి. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఉపయోగించాల్సిన మెథడే స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్. సో ఇక్కడ స్మూతింగ్ మెథడ్ అంటే ఏమవుతుంది అంటే, సో నీకు 6 months అంటే ప్రీవియస్ పీరియడ్లో ఉన్న అన్ని పీరియడ్స్ని కవర్ చేసుకుంటుంది, అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, స్మూతింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీ. ఐదర్ నీడ్ టు సెలెక్ట్ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్, ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం కుదరదు. సో అలాంటప్పుడు ఏంటంటే, సో ఇక్కడ ఈ 200 చొప్పున పోస్ట్ చేసుకుంటా వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 600ని నెక్స్ట్ మంత్స్కి అడ్జస్ట్ చేస్తుంది అనమాట స్మూతింగ్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే. సో అదే మనం క్యాచ్అప్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క మంత్కి మాత్రమే ఈ 600 అంటే ఈ రెండింటికి మధ్య వచ్చే డిఫరెన్స్ 600 కదా, ఈ 600ని 7th monthలో అడ్జస్ట్మెంట్ చేసేస్తుంది అనమాట క్యాచ్అప్ మెథడ్. సో ఈ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ని ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటారంటే టీ కోడ్ ఉంది. సో OAYR అని చెప్పి ఈసీసీలో మనకి S/4HANAలో కూడా ఉంది. బట్ ఏంటంటే S/4HANAలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ పనిచేయదు. ఇదేంటి కంపెనీ కోడ్ EMR OAYR ఎవరో లింక్ అయినట్టుంది. ఇందులో సెంట్రల్లోకి వెళ్ళి రిమూవ్ చేయాలి. ఇవన్నీ రియల్ టైంలో మాత్రం పాసిబుల్ అవుతాయి, ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు సరిపోయింది. బట్ రియల్ టైంలో సో ఇవన్నీ కూడా అక్కడ పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ ఈ సినారియో చూపించడం కుదరదు, ఎందుకంటే మనం పోస్ట్ చేసేది ఒక మంత్కి. OAYR ఈసీసీలో ఏదో చూపిస్తుంది, ఇది టీ కోడ్ చూపించట్లే. S/4HANAలో చూద్దాం. సో ఇది S/4HANAలో కూడా చూద్దాం. ఇది అన్ని క్లోజ్ చేద్దాం. కంపెనీ కోడ్ EMR నాట్ డిఫైన్ అని వస్తుంది. ఓకే, S/4HANAలో ఈ టీ కోడ్ పనిచేస్తుంది చూద్దాం. సో ఈ టీ కోడ్ పనిచేస్తుంది. ఓకే, S/4HANAలోనూ పనిచేస్తుంది, ఈసీసీలోనూ పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి సో డిప్రెషన్ అనేది మంత్లీ రన్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ రన్ చేసుకోవచ్చు, సెమీ యాన్యువల్. మనం మంత్లీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది క్యాచ్అప్ అండ్ స్మూతింగ్, ఎనీ వన్ ఉంటుంది, క్యాచ్అప్ కానీ స్మూతింగ్ కానీ ఈసీసీలో. ఓకే, ఈసీసీలో మరి ఇది ఎందుకు ఓపెన్ అవుతుందో చూద్దాం. బట్ S/4HANAలో ఈ ఆప్షన్ లేదు. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మాత్రం ఎత్తేసారు, S/4HANA లేదు. సో దీనికి అంత హడావుడి సృష్టించాల్సిన అవసరం లేదని చెప్పి S/4 తీసేసాం. ఓకే, సో సో ఇది ఎందుకు S/4HANAలో పని చేయట్లేదు టీ కోడ్. బట్ OBYR మీకు ఎలా ఉంటుందంటే స్క్రీన్ ఈసీసీలో ఇది వేరే టీ కోడ్ వేరే అన్న పని చేస్తే బాగుంటుంది. 2 స్క్రీన్స్ ఉన్నాయి.
సో ఈసీసీలో ఎవరైనా ట్రై చేసి చూడండి, ఇక్కడ మీకు స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ చేసుకుంటారు అనమాట. సో ఈసీసీలో అయితే. బట్ ఎస్ఏపి S4 హనాలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడే లేదు, అవసరం లేదు అని చెప్పి తీసేస్తారు. సో అదే మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంటుంది. సో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ ఇస్ నో మోర్ ఇన్ ఎస్ఏపి S4 హనా. ఓకే, సెపరేట్గా మనం వెళ్ళి చేసుకోవడం, పీరియడ్స్ ఓపెన్ చేసుకోవడం ఇవి ఓకే, బట్ ఆటోమేటిక్గా సిస్టమే చేసి పెడుతుంది అనమాట. సో ఈ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే, ఒకటి డిప్రియేషన్ కీనే రాంగ్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్ లైన్ మెథడ్ తీసుకొని చేసేస్తాను, 6 నెలలు 7 నెలల తర్వాత లేదా 3 నెలలు 4 నెలల తర్వాత క్లయింట్ వచ్చి ఈ ఎస్ఎట్కి స్ట్రైట్ లైన్ కాదు, ఇది WDV అన్నాడు. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ కాదు WDV అన్నాడు. సో ఇది స్ట్రైట్ లైన్ ప్రకారం 10% క్యాల్కులేట్ చేస్తే ఇది స్ట్రైట్ లైన్ కాదు WDV 15% అన్నాడు. సో అలాంటప్పుడు కూడా మనం ఈ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి డిప్రియేషన్ రాంగ్గా చేసినప్పుడు, క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే ఏంటి, ఒక డిప్రెషన్ కీ బదులు ఇంకో డిప్రెషన్ కీ వేసుకున్నప్పుడు, లేదా యూస్ఫుల్ పీరియడ్ అనే రాంగ్గా చేసుకున్నప్పుడు మనకి స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అప్లై అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్మూతింగ్ మెథడ్ అంటే, సో this action is activated, difference should be equally distributed among the remaining periods. అంటే ఏంటి, సో ఫస్ట్ 6 నెలలు నువ్వు 100 రూపాయలు అని చెప్పి పోస్ట్ చేస్తావు, కానీ క్లయింట్ ఏమన్నాడు, ఇది 100 రూపాయలు కాదు 200 అన్నాడు. ఓకే, సో 200 అన్నాడు కాబట్టి ఇక్కడ 200 చొప్పున అడ్జస్ట్ చేసుకుంటా వచ్చాం. సో డిఫరెన్స్ అమౌంట్ 600 ఏదైతే ఉందో అది నెక్స్ట్ పీరియడ్స్కి అడ్జస్ట్ అవుతుంది, అది స్మూతింగ్ మెథడ్. ఓకే, అదే క్యాచ్అప్ మెథడ్ అనుకో, సో ఓన్లీ నెక్స్ట్ పీరియడ్స్ అన్నిటికీ కాకుండా ఓన్లీ ఎక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేసామో సొల్యూషన్, ఆ 7th పీరియడ్లో మాత్రమే అడ్జస్ట్ అవుతుంది అనమాట క్యాచ్అప్ అయితే. సో అది నువ్వు డిప్రెషన్ అనేది యూస్ఫుల్ లైఫ్ రాంగ్గా తీసుకుంటే ఓకే. అలాగే ఈ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ ఈవెన్ డిప్రెషన్ నువ్వు రాంగ్గా ఈ డిప్రెషన్ కీ కూడా రాంగ్గా తీసుకున్నా సరే ఈ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరో స్క్రీన్ పంపించినట్టున్నారు చూడండి, ఇది స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ సంబంధించి OAYR. ఇది పంపించారు, జ్యోతిశ్రీ ఇది పంపించారండి. OAYR స్క్రీన్ ఈసీసీలో ఎవరైనా ఉంటే పంపించండి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో 5 నెలలు నేను డిప్రెషన్ రాంగ్గా చేశాను, 6 నెలల్లో క్లయింట్ వచ్చి ఇది డిప్రెషన్కి రాంగ్ అన్నాడు, ఇది 10% కాదన్నా 15% అన్నాడు అంటే దీని సొల్యూషన్ ఏం చేస్తాం అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్. సో ఐదర్ వీ కెన్ ఆప్ట్ ఎనీ వన్ మెథడ్, స్మూతింగ్ ఆర్ క్యాచ్అప్ మెథడ్, ఎనీ వన్ మెథడ్. ఓకే, సో అలాగే డిప్రెషన్కి రాంగ్గా తీసుకున్నా ఉన్నా, యూస్ఫుల్ లైఫ్ రాంగ్గా క్యాల్కులేట్ చేస్తా ఉన్నా, స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడే. ఓకే, సో మనకి అసెట్ రివర్సల్ అనేది సో ఎప్పుడు చేస్తామంటే అసెట్ రాంగ్ క్రియేషన్ చేసినప్పుడు జనరల్గా, అంటే ఏంటి అసెట్నే రాంగ్గా క్రియేట్ చేస్తాం. సో రాంగ్ అంటే ఒక అసెట్ క్లాస్ పోతే ఇంకో అసెట్ క్లాస్ క్రియేట్ చేసి పెట్టేస్తాం, రాంగ్గా అసెట్ క్రియేట్ చేస్తాం, రాంగ్గా అక్విజిషన్ చేస్తాం, రాంగ్గా డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, అప్పుడు రివర్సల్ చేస్తాం. మనం రివర్సల్ చేసి 0 చేస్తాం. లాస్ట్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, అంటే క్రియేషన్ ఆఫ్ ది అసెట్ ఇట్ సెల్ఫ్ రాంగ్. ఓకే, సో దెన్ వీ కెన్ యూజ్ ద రివర్సల్ ఆప్షన్. ఓకే, ఈసీసీ ఇది చూడండి, ఇక్కడ ఈసీసీలో స్మూతింగ్ మెథడ్. సో స్మూతింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఆప్షన్ టిక్ చేయకపోతే ఆటోమేటిక్గా వేరే ఆప్షన్ ఏముంది, క్యాచ్అప్ మెథడ్ అప్లై అవుతుంది అనమాట. బట్ ఎస్ఏపి S4 హనాలో ఈ ఆప్షన్ పీకేశారు, ఇది ఉండదు ఎస్ఏపి S4 హనాలో. సో ఈ ఆప్షన్ ఉండదు, చూసుకోండి. సో ఇక్కడ స్మూతింగ్ క్యాచ్అప్ అనే ఆప్షన్ ఉండదు. సో అది లేనప్పుడు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్ అట్లా చేయాలంటే S4 హనాలో? ఈ ఆప్షన్ టిక్ చేయం, ఇంకా ఈ ఆప్షన్ టిక్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇప్పుడు ఈసీసీలో రిపీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నారు, రిపీట్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఏ పీరియడ్లో నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ పీరియడ్ వేసుకొని రీరన్ చేసుకోవడం అంతే. ఓకేనా, సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సో ఇక్కడ ఇది S4 హనా సిస్టమ్, 6 నెలల్లో ప్రాబ్లం వచ్చింది అనుకో, 6 నెలల్లో వేసుకో. సో ఏ అసెట్ నీకు ప్రాబ్లం ఉందో ఆ అసెట్ వేసుకో. ఓకే, రీరన్ చేసి అది S4 హనా ఆటోమేటిక్గా నీకు సిస్టంలో క్యాలిక్యులేట్ చేస్తాడు. సో అది ఆటోమేటిక్గా నీకు సిస్టంలో డిప్రెషన్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఈ స్మూతింగ్ లాంటి మెథడ్స్ అవి అవసరం లేదు. ఓకే, సో అంటే ఒకే దాంట్లో డిఫరెన్స్ అమౌంట్ వేసేస్తాం. ఈ స్మూతింగ్ క్యాచ్అప్లు సెపరేట్గా ఆల్ అడ్జస్ట్ పీరియడ్ చేయడం అనేది కష్టం. అది మామూలుగా అయితే జనరల్గా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి క్లయింట్ ఏంటంటే 4 సంవత్సరాల నుంచి రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తాడు, 5 సంవత్సరాలు వచ్చి చెప్తాడు.
ఓకే 1-2 నెలలు అయితే ఓకే, 1 or 2 months 3 months ఓకే. బట్ 4 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు 5వ సంవత్సరంలో వచ్చేవాడు నాకు అరేరే నేను ఇది 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకున్నాను, ఇప్పుడు 20 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, ఇప్పుడు అన్ని కరెక్ట్ చేయన్నాడు అనుకో, అది ఎసెట్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయాలంటే కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు. సో ఆ పేపర్ హెల్ప్ తీసుకోవాలి వస్తుంది కొన్నిసార్లు. అలా కూడా జరిగినాయి చాలాసార్లు కంపెనీలో. ఓకే, సో ఈ ఆప్షన్స్తో పని లేదు S4 హనాలో. సో నువ్వు ఏదైతే కరెక్ట్ చేయాలనుకున్నావో వెళ్ళి కరెక్ట్ చేసేసుకో అంతే. దీంట్లో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ లాంటి మెథడ్స్ ఇది నెక్స్ట్ పీరియడ్స్ని బ్యాక్ ఎండ్లో అడ్జస్ట్ చేయడాలు ఏమంటారు. జస్ట్ లైక్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ లాగా పడిపోతుంది, ఎక్కడ రీక్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో ఆ పీరియడ్ వేసుకోవడం, ఆ మంత్ వేసుకోవడం, క్యాలిక్యులేట్ చేసుకోవడం అంతే. ఓకే, సో అది SAP S4 హనాలో ఉంది ఆప్షన్. బట్ ఈసీసీలో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ ఉంది, బట్ S4 హనాలో మనకి ఆప్షన్ అనేది లేదు, తీసేస్తారు. ఓకేనా, సో ఇది ఈరోజు సెషన్. అండ్ టుమారో సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనే క్లాస్ చెప్తాను. ఓకే, సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ క్లాస్ చెప్పి సో ఇక్కడితో మనకి అసెట్ అకౌంటింగ్ క్లోజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నుంచి అకౌంట్స్ రిసీవబుల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ.